ఏడవకు, మళ్ళీ ప్రయత్నిద్దాం, వేరే ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్దాం. శ్రీనాథ్ ఓదారుస్తున్నాడు. నా మనసు ఒప్పుకోవడం లేదు. క్లియర్గా మనిద్దరం తల్లిదండ్రులం కాలేము అని చెప్పేశారు కదా, అదంతా వేస్ట్ అన్నాను. అతను నా తల నిమురుతూ, జనని, మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం. నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలున్నారు అన్నాడు. అతని కళ్ళల్లోకి చూసి నా కడుపు మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ ఉండిపోయాను. గొడ్డుమోతు చెట్టు కంప కింద తయారైంది. ఓ పువ్వా పండా? 4 ఏళ్ళు నీళ్లు పోశాను అనవసరంగా. దానిమ్మ చెట్టు కొట్టిస్తూ పక్కింటి శేషమ్మగారు అన్న మాట నాకు గుచ్చుకుంది. ఇలా ఎవరేం మాట్లాడినా నేను హట్ అవ్వడం, తల్లి కాలేని నా లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా భావించడం నా తప్పు కానీ వాళ్ళది కాదు. రోజు రోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్ అమృత చాలా దయగలది. ఆవిడ చాలా దయగా మాట్లాడారు. అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు. నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని, నేను మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చచెబుతూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది. మళ్ళీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ చూసినా, ఏదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు. ఖాళీగా శూన్యంగా నా గది, మది నా మీద దాడి చేసేవి. ఈ శూన్యం ఈ అదృష్టం లేని వాళ్ళకి అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది. శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండి రమ్మని పంపించాడు. అమ్మ నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు. రిటైర్ అయిపోయిన సొంత ఊరు వెళ్ళి సొంతింట్లో వానప్రస్థానం గడుపుతూ మొక్క మొటిక వేసుకొని వాటిలో పిల్లల్ని బంధాల్ని చూసుకుంటూ ఒంటరిగా ఉండే వాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్ళినా, నేను శ్రీనాథ్ వెళ్ళినా పండగే. అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో. సాధారణంగా ఎవరి పిల్లల గురించి, వాళ్ళ ఉన్నతి గురించి, అల్లరి గురించి నా ముందు మాట్లాడదు. కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు. నీలి, పాపను తీసుకురా. పసిపాపల సందడి, తోటలో పిట్టల కలకలం ఎంతో బాగుంటాయి అన్నారు. బావి దగ్గర అంట్లు తోముతున్న అమ్మాయితో చెవులో ఇంకా దూది పెట్టుకొని ఆ అమ్మాయి బాలింతలా ఉంది. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేనట్టుగా, చిన్నగా సన్నగా నీరసంగా ఉన్న చూడముచ్చటగా ఉంది. ఆమెను పలకరించి చూశాను. ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడిపోయినట్టుగా అనిపించింది. నువ్వెందుకొచ్చావే పనికి, మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచి, అమ్మకి ఒంట్లో బాలేదట, నన్ను పొమ్మంది అంది నీలి. పసిది పాలు తాగకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది? చేసింది చాలు, వెళ్ళు అంది అమ్మ. దానికి పూత పాలు పడుతున్నామమ్మా, పాలు సరిపోవట్లేదు అంది నీలి. పాత్రలు కడగడం పూర్తి చేస్తూ లేస్తూ, నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది, వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా పళ్ళు తీసుకెళ్ళు అంది అమ్మ. నీలి తల ఊపింది. నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవిన వేసి విన్నాను. అమ్మ నా దగ్గరకు వచ్చాక, ఏం చేస్తాడు ఈ నీలి మొగుడు అని అడిగాను. మొగుడా మొద్దులా? కొన్నాళ్ళు సిటీలో మేనత్తో ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది. ఎవరే అంటే బస్తీ బాబు పెళ్లి చేసుకుంటా అన్నాడట అని చెబుతుంది. ఓ పేరు, అడ్రస్, ఫోటో ఏమీ లేదు. 4వ నెల వచ్చాక తెలిసి ఆ తల్లి లబలబలాడింది. అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు. పైగా నీలి చాలా బలహీనంగా ఉంది, అందుకే ఉంచేశారు అంటూ నీలి పురాణం మొత్తం చెప్పేసింది అమ్మ. ఆ సాయంత్రం నాన్న ఎత్తుకొని తిప్పుతున్న పసిపాపని చూశాను. చాలా ముద్దుగా ఉంది. ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా. దాన్ని ఇచ్చేసి రండి అమ్మ, కోప్పడుతూ అంది నాన్నని. ఇటు తీసుకురండి నాన్న అన్నాను. నాన్న పాపను తీసుకొచ్చి ఇస్తూ, చూడు ఆంటీ అని పాపకు నాకు అందించాడు.
పాపని ఎత్తుకోగానే బోసి నవ్వులు నవ్వింది. అప్పుడే విరిసిన గులాబీ పువ్వుల ఆ నవ్వు ఎంత ఆహ్లాదకంగా ఉందో. చిన్న చిన్న కాళ్ళతో నా గుండెలను తన్నుతుంటే ఎంతో హాయిగా అక్కడ గూడు కట్టుకపోయిన బాధేదో కరిగిపోతున్నట్టుగా అయ్యింది. ఎత్తుకొని తోటంతా తిరిగాను. దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను. అమ్మ పాపకి పాలు ఇప్పించి తీసుకొస్తాను ఇవ్వండి అని నీలి తల్లి పైడమ్మ అడుగుతుంటే ఇవ్వలేక ఇచ్చాను. అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవడంతో పాటు గులాబీ అని పిలవడం మొదలుపెట్టాను. నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది. వాళ్ళమ్మ ఓనాడు దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదు అమ్మగారు. పాలిచ్చి ఎటో చూస్తూ కూర్చుంటుంది. పలక బలపం తీసుకొని ఏవో అక్షరాలు రాసుకుంటూ ఉంటుంది, లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేసింది. అమ్మ అంతా విని అది చిన్నదే కదే, ఇంకా దానికి బాధ్యతలు అర్థం కావడం లేదులే అంది. పైడమ్మకి భర్త లేడు. ఆ పాచి పనులే ఆధారం. పిల్లలన్నా మనవరాలన్నా ప్రాణం. ఇదంతా సంఘంలో అవమానమని, సమాజం ఏమంటుందో అని గుండెలు బాదుకునేటంత తెలివితేటలు లేవు. కూతురికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకునే ఔన్నత్యం మాత్రం ఉంది. 10 రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురు చూడడం అలవాటైపోయింది. పాల సీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను. ఆ పసిదాని పక్కలో వేసుకొని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది. ఒకరోజు అమ్మని అడిగాను, అమ్మ గులాబీని నాకు ఇస్తారేమో అడుగు. నీలి జీవితం సుఖంగా గడిచేటట్లు మనం చూద్దామన్నాను. ఏ తల్లి బిడ్డని అమ్ముకోవడానికి ఇష్టపడదు. అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకు చెప్పాను. అమ్మ ఘాటుగా చెప్పింది. కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏమన్నాను. నాన్న నా మాటకి ఒత్తాసు ఇస్తూ పెద్ద ఇంట్లో పిల్ల పెరిగి పెద్దయి దాని జీవితం బాగుంటుంది, ఆలోచిస్తారేమో, ఎవరికి తెలుసు, అడిగి చూద్దాం అన్నారు. అమ్మ నాన్న పైడమ్మ గుడిసెకి వెళ్ళి వాళ్ళే అడిగారు. నాకు క్షణం ఒక యుగంగా గడుస్తుంది. అటు ఇటు పచ్చార్లు చేస్తున్నాను. నా జీవితం ఆ 36 ఏళ్ళు గడిచింది కాదు, ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది. ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కిపడ్డాను. ఎదురుగా నవ్వుతూ బ్యాగ్తో నిలబడి ఉన్నాడు. శ్రీ, టైంకి వచ్చావు. ఇక ఇంపార్టెంట్ ఘట్టం జరుగుతుంది మన జీవితంలో అని ఆనందంతో ఎగ్జైట్మెంట్తో అతన్ని చుట్టుకోపోయి నేను ఏం చేస్తున్నానో చెప్పాను. శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోపెట్టి తను నా పక్కన కూర్చున్నాడు. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు, ఇస్తారో లేదో అన్నాడు. నేను నీలి అసహాయత పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను. అతను అంతా విని అయినా నాకు డౌటే అన్నాడు. గులాబీ ఎప్పుడంటే అప్పుడు నీలి వచ్చి చూడొచ్చు, మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుదామని చెప్పాను. అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది. ఆత్రంగా గేటు తీసుకొని ఏడుస్తూ వచ్చింది. శోకదేవతలా ఉంది. నన్ను అర్థిస్తూ సహాయంగా కబేలాడుకొచ్చిన మేకపిల్లలా చూస్తోంది. పాప నాకు దేవుడిచ్చిన వరం అమ్మ, అదొక్కటే నా దగ్గర ఉంది. దాన్ని కూడా లాక్కపోతారా? మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మ, నేను ఏదీ కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ మా అమ్మ ఇచ్చేయమంటుంది. తల్లి, దానికేం తెలుసు నా బాధ, దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది. శ్రీనాథ్ నేను చెప్పలేదు అన్నట్టు నా వైపు చూశాడు. ఎంతో ఆశాభంగం చెందాను. చేతికొచ్చే జీవితం చేజారిపోయినట్టుగా ఫీల్ అయ్యాను. నీకు ఇష్టం లేకుండా లాక్కోనులే నీలి అన్నాను. నాకు కళ్ళ నుండి నీళ్లు జలజలా కారిపోతున్నాయి. నిన్ను బాధ పెడితే క్షమించు అన్నాను. శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి గులాబీని ఇవ్వద్దులే, కానీ నీలి నీకు చదువుకోవాలని ఉందా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ కళ్ళల్లో రెపరెపలాడే ఆశ. అవును నీలి, నా కళ్ళలోకి నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్. శ్రీ అర్థం కానట్టు చూశాను. ఆ తర్వాత మేము ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణం అయ్యాము.
రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ల బిడ్డను కూడా రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు. మా బిడ్డ మేజారట. అవును, నీలిని మేం దత్తత తీసుకున్నాము. నీలితో పాటు బోనస్గా గులాబీ వచ్చింది. ఈ నీలి అనే చిట్టి మొక్కకి చూసిన పసిమొగ్గను ఎలా తుంచుతాం?